హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మర్చిపోకండి. రోజు ఇఫ్తార్లో నాన్ వెజ్ ఇంకా చికెన్, మటన్, మజ్బూస్ తిని మా వాళ్ళకైతే అసలు నచ్చట్లేదంట. ఓన్లీ ఈరోజు వెజ్ కర్రీస్ మాత్రమే చేయమన్నారు. ఇవి వచ్చేసి క్యాబేజ్ పకోడా, ఇంకా ఇది వచ్చేసి టమాటో రైస్ అన్నమాట. మా పప్పు చేసే నాన్ వెజ్ కర్రీసే కాదండి, వెజ్ కర్రీస్ కూడా చాలా రుచిగా ఉంటాయి మా పప్పు చేస్తే. మామూలుగా మనం బిర్యానీని ఎక్కువ లైక్ చేస్తాం కదా, కానీ మా పప్పు చేసే కూరలలో వెజ్ కర్రీస్ కూడా నాన్ వెజ్కు పోటీగా చేస్తుంది మన రాయలసీమ సంగటి. ఈ రోజు వచ్చేసి శనక్కాయల పచ్చడి అనమాట. మేమైతే వీటిని శనక్కాయల పచ్చడి అంటాం, మా పప్పు వాళ్ళైతే వేరుశెనగ గింజల పచ్చడి అంటారు. ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఖచ్చితంగా మా పప్పు పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడతారు. ఇంక ఇది వచ్చేసి రసము, రెడ్ రైస్ మేము ఎవ్రీడే నార్మల్ రైస్ లాగే తింటాము. వైట్ రైస్ కూడా కొద్దిగా అయితే చేసాము. ఇవైతే బీన్స్ చాలా చిన్నవిగా ఉంటాయి మన సైడ్, కొంచెం చిన్నగా, కానీ ఇవైతే చాలా పొడుగ్గా ఉంటాయి, మునక్కాయలాగా. వీటిని కట్ చేసుకొని ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది రోటీలోకి.